విజయం సాధించాలంటే ఏం చేయాలో తెలుసా? ఆచర చాణక్యుడు ప్రతి విషయం గురించి ఎంతో చూపుతో వ్యవహరించేవాడు. మనిషి జీవితంలో దేని పట్టుకోవాలి, దేన్ని వదులుకోవాలనే వాటిపై సమగ్రంగా వివరించారు. జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలో కూడా చెప్పాడు. మనిషి చేయకూడని తప్పులేంటి, ఏ విషయాలను పట్టించుకోవాలో కూడా అర్థవంతంగా తెలిపాడు. చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి, ఎన్నో మనకు ఆచరణీయంగా ఉంటాయి. వైవాహిక జీవితం సుఖంగా సాగాలంటే ఏం చేయాలో సూచించాడు. నిజాయితీ, ఏ పని చేసినా నిజాయితీతో చేయాలంటాడు. దీంతోనే వారికి ప్రతిఫలం దక్కుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. నిజాయితీతో ఉన్నవాడు దేనైనా సాధిస్తాడు. అందులో ఉండే గొప్పతనం అదే. సమాజంలో కూడా తనకంటూ మంచి స్థానాన్ని సాధించుకుంటాడు. చేసే పనిలో మంచి ఉంటే చాలు, అది ఖచ్చితంగా మనం చేసి తీరుతాం. కష్టం, మనం చేయాలనుకున్న పని ఎంత కష్టమైనా వదిలిపెట్టకూడదు. దాన్ని సాధించే వరకు విడిచిపెట్టకూడదు. మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయడం తగదు. అందుకే మనం ఏదైనా మొదలు పెట్టకూడదు, మొదలు పెడితే విడిచిపెట్టకూడదు. ఈ సూత్రాన్ని పట్టుకుంటే మనకు అపజయమే కలగదు. చేసే పని ఎంత కష్టమైనా సరే ముందుకెళ్ళాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అని వేమన చెప్పాడు. ఏ పని అయినా సాధించాలనే తపన ఉండాలి. దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. అప్పుడే మనకు అనుభవం కూడా సిద్ధిస్తుంది. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే మనకు విజయం తథ్యం. ఈ గుణం వ్యక్తి ఏ పనిలో అయినా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. జ్ఞానం, మనిషికి తెలివితేటలు చాలా ముఖ్యం. సమయస్ఫూర్తి కూడా అవసరమే. ఏ పనైనా మనం యుక్తితో పరీక్షించుకోవాలి. తగిన సమయంలో మన ఆలోచనలతో పనిని ముందుకు వెళ్ళనివ్వాలి. ప్రతి పనిలోనూ సాధ్యాసాధ్యాలను బెరీజ్ వేసుకోవాలి. విజయానికి ఏం కావాలో తెలుసుకోవాలి. అప్పుడే మనం సునాయాసంగా విజయం సాధించి తీరుతాం.